ఇన్వెస్టర్స్, నా పేరు ఆర్యన్. నేను రియల్ ఎస్టేట్ అనలిస్ట్ని అండ్ ఎన్ఆర్ఐ పోర్ట్ఫోలియో మేనేజర్ని. నేను ఇప్పటి వరకు 200 కోట్ల వరకు ఎన్ఆర్ఐ పోర్ట్ఫోలియోస్ని మెయింటైన్ చేస్తూ ఉన్నాను. అట్ ది సేమ్ టైం చాలామంది నాకు కాల్స్ ఏంటంటే చాలా కాల్స్ ఫ్లో ఎక్కువగానే ఉంది. ఈవెన్ దీవాళీలో కూడా కాల్స్ ఫ్లో ఉంది. అంటే వీళ్ళు అడిగే క్వశ్చన్స్లోంచి కొన్ని క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్నే మీకు ఉపయోగపడే విధంగా నేను కొంచెము కన్వర్ట్ చేస్తున్నాను. అంటే చాలామంది అడిగేది ఏంటంటే రియల్ ఎస్టేట్ ఓపెన్ ప్లాట్స్లో మాకు ఇన్వెస్ట్ చేయాలని ఉంది. సో మాకు ఆ ఏరియా బాగా నచ్చింది, బట్ అక్కడ బడ్జెట్ ఎక్కువ ఉంది. సో హైవే ప్రైసింగ్ ప్రాజెక్ట్ బాగుంది, మాకు బడ్జెట్ ఎక్కువ ఉంది. సో మాకు అంటే ఈ బడ్జెట్లో కావాలనుకుంటున్నాం, బట్ ఆ బడ్జెట్లో ఏంటంటే చాలా దూరంగా దొరుకుతున్నాయి. అదే కాకుండా మనకు నచ్చిన బడ్జెట్లోనేమో ఎక్కువ ప్రైస్ ఉంది. ఇలాంటి కాల్స్ ఎక్కువ వస్తున్నాయి. సో దీన్ని ఎలా మ్యాచ్ చేసుకోవచ్చు? నేనేం చెప్తున్నా అంటే చాలామంది ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువగా ఓపెన్ ప్లాట్స్ బై చేసే వాళ్ళకి ఒక మంచి సొల్యూషన్ ఇవ్వాలనుకుంటున్నాను ఈరోజు. అదేంటంటే సపోజ్ మీరు కనుక మీ శాలరీని బట్టి ఓపెన్ ప్లాట్స్ డిసైడ్ చేసుకునే అవకాశం ఉంటే హ్యాపీగానే ఉంటుంది కదా. సో అలా మీ శాలరీ ఎంతో ఒకసారి చెక్ చేసి దానికి సంబంధించి ఒక ఓపెన్ ప్లాట్ ఏ ప్లాట్ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అనే దాని మీద ఈరోజు మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. అంటే చాలామంది ఏమవుతుందంటే శాలరీ తక్కువ, అంటే మోర్ దాన్ అంటే వాళ్ళ యొక్క బడ్జెట్కి మించి ఓపెన్ ప్లాట్స్ తీసుకుంటున్నారు. అది మంచిదే కాదనట్లేదు, బట్ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఇబ్బందులు కూడా ఫీల్ అవుతున్నారు. సో నేనేంటంటే ఒక చిన్న శాంపిల్ అనాలిసిస్ చేసి అంటే ఏ బడ్జెట్ వాళ్ళు ఏ ప్లాట్ తీసుకుంటే బాగుంటుంది అనేది చెప్పాను. సో ఇది ఒక బేసిక్ యావరేజ్ మాత్రమే, అంటే ఇలానే తీసుకోవాలని కాదు, బట్ మీకు ఉపయోగపడుతుందేమో అని చెప్తున్నాను. ఫస్ట్ మనకి శాలరీ వెల్సెస్ ఓపెన్ ప్లాట్. అంటే మీ శాలరీ దానికి సంబంధించిన ఓపెన్ ప్లాట్ ఎంత ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ మంత్లీ శాలరీ రేంజ్ కనుక 35,000 నుంచి 50,000 ఉంటే, అంటే నాకు 35,000 పర్ మంత్ వస్తుంది, 40,000 పర్ మంత్ వస్తుంది, 50,000 పర్ మంత్ వస్తుంది, అన్నీ పోగా నేను చెప్తున్నాను. సో అన్నీ పోగా హ్యాండ్కి ఒక 35,000 నుంచి 50,000 వస్తే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ 15,000 టు 30 lakhs, 15 lakhs నుంచి 30 lakhs బడ్జెట్లో. అంటే సపోజ్ 15 lakhs బడ్జెట్లో రెండన్నా తీసుకోలే, 35 lakhs బడ్జెట్లో తీసుకుంటే అది మీకు కంఫర్ట్గా ఉంటుంది అని నా ఉద్దేశం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు నచ్చిన ప్లాట్ ఇంకొక 5 lakhs ఎక్కువ ఉంది, పర్లేదు. ఎప్పుడు కూడా ఒక 10% 20% మోర్ వెళ్ళినా కూడా ఏమి ఇబ్బంది లేదు, ఎందుకంటే దానివల్ల పెద్దగా చేంజెస్ ఏమి రాదు. సో సపోజ్ మీకు నచ్చిన ప్లాట్ 35 టు మోస్ట్లీ 40 దాటి వెళ్ళదు. మళ్ళీ నాకు నచ్చిన ప్లాట్ 45 ఉంది అంటే 30 నుంచి 45కి వెళ్ళమని సజెస్ట్ చేయను. 35 టు 40 వరకు వెళ్తే హ్యాపీగా దాన్ని ఒక 10 లక్షలు అనేది ఎప్పుడు కూడా నేల కొనుక్కునేటప్పుడు అంటే ల్యాండ్ కొన్నప్పుడు కొంచెం ఫైనాన్షియల్ క్రంచ్ ఉంటుంది. సో దాన్ని మనం బేస్ చేసుకుని దాన్ని మనం హోల్డ్ చేయగలిగితేనే ఆ ల్యాండ్కి వాల్యూ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ శాలరీ వచ్చి 15,000 నుంచి 75,000 ఉంది. అంటే మీ శాలరీ 50,000 లేదా 55,000, 60,000, 65,000, 70,000 రేంజ్లో ఉంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ 25,000 నుంచి 40 lakhs బడ్జెట్లో హ్యాపీగా మీరు సేల్ చేసుకోవచ్చు. అంటే నా శాలరీ 60,000 ఉంది అంటే 50,000 మార్క్ దాటిన ప్రతి ఒక్కళ్ళు కూడా 25 లక్షల నుంచి 40 లక్షల వరకు ప్లాట్స్ ఏమన్నా ఉంటే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే 50 lakhs వరకు వెళ్ళొచ్చు మీరు. ఈ 40 lakhs అనేది మీకు నచ్చితే 45 లేదా 50 వరకు వెళ్ళండి, అది దాటి వెళ్ళొద్దని నేను సజెషన్. ఎందుకంటే ఒక చిన్న అనాలిసిస్ అంటే మనం బేర్ చేయగలిగినంత ల్యాండ్ తీసుకోగలిగితే హ్యాపీగా ఉంటుంది. మనం ల్యాండ్ నచ్చిందని చెప్పేసి బేర్ చేయకపోయినా అంటే అది ₹1,00,00,000 లేదా 70 లక్షలు 80 లక్షలు పెట్టి తీసుకుంటాము. తర్వాత ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న హ్యాపీనెస్ని మనము మిస్ అవ్వాల్సి వస్తుంది. సో కాబట్టి ఇదేంటంటే మీకు ల్యాండ్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం మీకు మీ బడ్జెట్లోనూ ఉన్నట్టు అనిపిస్తుంది. మీ ఏదైతే మీ ఫ్యామిలీ హ్యాపీనెస్కి సంబంధించిన ఫండ్ ఏదైతే ఉంటుందో దాన్ని దీంట్లోకి మెర్జ్ చేయని అవసరం లేదు. అంటే అటువైపు ఫ్యామిలీ పరంగా కూడా హ్యాపీగా ఉంటారు, అండ్ ఫైనాన్షియల్ స్టేటస్ పరంగా చూసుకుంటే మీ హెల్త్ కూడా, ఫైనాన్షియల్ హెల్త్ కూడా ఇక్కడ బాగుంటుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటానంటే 50,000 నుంచి 75,000 శాలరీలు వచ్చిన వాళ్ళు, అంటే 50,000 టు 75,000 శాలరీ వాళ్ళు యూ క్యాన్ ఎలిజిబుల్ ఫర్ 25,000 టు 25 lakhs టు 40 lakhs వర్త్ ఏదైనా ప్లాట్ తీసుకోవచ్చు. నేను చెప్తున్నాను కదా 40కి అనుకునేది 45 అయితే కూడా మీరు యాక్సెప్ట్ చేయండి. 50 వరకు కూడా మీరు ఒకవేళ బై చేయాలనుకుంటే చేయండి. నెక్స్ట్ మీ శాలరీ వచ్చేసి 75,000 నుంచి 1 lakh వరకు ఉంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ మంది శాలరీస్ ఐటీఎస్లో 1 lakh లోపల ఉంటున్నాయి. అంటే 75 నుంచి 1 lakh శాలరీస్ ఎక్కువ మంది ఉంటున్నారు. సో వీళ్ళందరూ కూడా మంచి ఆస్పిరెంట్ ఉన్నది, అంటే నేను ల్యాండ్ కొనుక్కోవాలి, ఫ్యూచర్కి ఏదైనా ఇన్వెస్ట్ చేయాలనే మంచి ఆస్పిరేషన్తో వస్తున్నారు. వీళ్ళు ఏం చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 45 lakhs నుంచి 60 lakhs వరకు అంటే మీకు లోన్స్ బాగా వస్తాయి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో ఉంటారు, వీళ్ళకి లోన్స్ ఆటోమేటిక్గా వస్తాయి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లోన్స్లో పర్సనల్ లోన్ తీసుకోవాలా, మళ్ళీ ప్రైవేట్ లోన్ తీసుకోవాలా, అంటే మార్టిగేజ్ లోన్ తీసుకోవాలా. ఇక్కడ ల్యాండ్ అనేది మీరు సెట్ అయ్యేటప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒకవేళ మీరు పర్సనల్ లోన్ తీసుకుని ల్యాండ్ కొనుక్కున్నా కూడా 100% తప్పేం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక
40 lakhs 30 lakhs మీకు పర్సనల్ లోన్ ఆల్రెడీ ప్రీ అప్రూవ్డ్ ఉంది. ఆ ప్రీ అప్రూవ్డ్ దాన్ని దేనికో వేస్ట్ చేసే కంటే కూడా ఈ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 years ఆఫ్ ద డౌన్ లైన్లో 30 lakhsకి మీరు 5 lakhs 7 lakhs ఇంట్రెస్ట్ కడుతున్నారు అనుకుందాం. బట్ 5 yearsలో మీరు 45 lakhs పెట్టుకునేది 60 lakhs 70 lakhs పైన అవుతుంది. అంటే ఇంచుమించు 5 yearsలో నో డౌట్ డబుల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ల్యాండ్స్ వచ్చేసి ఒక 90 lakhs వరకు అయింది, లేదా 85 lakhs అయింది. 5 lakhs అనేది మీరు ఇంట్రెస్ట్ తీసినా కూడా మీరు బెనిఫిట్లోనే ఉంటారు. సో 75 నుంచి 1 lakh ఉన్న వాళ్ళు ఏదైనా లోన్ అప్లై చేసుకుని ఆ లోన్ నుంచి ఒక మంచి ప్లాట్ తీసుకోగలిగితే చాలా మంచి బెనిఫిట్ పొందుతారు. అది ఎంతవరకు అంటే 45 lakhs నుంచి 60 lakhs అని చెప్పాను నేను. ఒక 5 lakhs నుంచి 10 lakhs వరకు మీరు పైకి అప్ ది మార్క్ వెళ్ళొచ్చు. అంటే 70 lakhs వరకు ఏదైనా మీకు నచ్చింది ఉంది అంటే 70 lakhs వరకు తీసుకోవచ్చు. నేను చెప్తున్నాను కదా, లోన్స్ అనేది ఇప్పుడు పర్సనల్ లోన్స్కి ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం కూడా ఎప్పుడైనా మీకు డబ్బులు వస్తే కట్టేసుకోవాలనుకున్నా కూడా దానికి ఏం పెద్ద ఛార్జెస్ పడట్లేదు. అండ్ ఒకవేళ మార్ట్గేజ్ లోనే తీసుకోవాలనుకున్నా కూడా దట్ ఈజ్ ఆల్సో గుడ్. బట్ మార్ట్గేజ్ లోన్ టెన్యూర్ ఎక్కువ ఉంటుంది, 15 years నెక్స్ట్ 20 years టెన్యూర్ ఉంటుంది. బట్ డాక్యుమెంట్స్ కూడా వాళ్ళ దగ్గరే ఉంటాయి. సో ఎప్పుడైనా మీరు సేల్ చేయాలి అనుకుంటే అగైన్ మళ్ళీ ఆ లోన్ని మనము తీసేసి ఆ డాక్యుమెంట్స్ తీసుకుని వాళ్ళు సేల్ చేయాల్సి వస్తుంది. సో ఇది కొంచెం క్లారిటీగా మీకు ఏది కంఫర్ట్ ఉన్నా కూడా ఈ బడ్జెట్లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ 1 lakh to 1,25,000. ఇది కూడా అంటే ఈ రెండు బడ్జెట్లు దగ్గరగానే ఉన్నా కూడా 1 lakh శాలరీ ఎర్న్ చేస్తున్నారు, 1.25 lakh శాలరీ ఎర్న్ చేస్తున్నారు. మీకు ఇది చాలా 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 ఫైనాన్షియల్ హెల్త్, ఫైనాన్షియల్ డిసిప్లిన్కి ఈ శాలరీలో ఉన్న వాళ్ళు చాలా ప్రయారిటీ ఇవ్వాలి. ఎందుకు చెప్తున్నానంటే మీకు వచ్చే శాలరీ బాగుంది, బట్ మీకు వచ్చే ఖర్చులు కూడా అలానే ఉంటాయి. నాకు తెలుసు కదా, ఎందుకంటే నా ఫ్రెండ్స్లో కూడా చాలామంది సాఫ్ట్వేర్లు ఉన్నారు. వాళ్ళకి ఎంత డబ్బులు వచ్చినా మళ్ళీ 15 daysలో కంప్లీట్ అయిపోతుంది, మళ్ళీ క్రెడిట్ కార్డులు రొటేషన్ ఇవన్నీ చేస్తుంటారు. సో నేనేం చెప్తున్నానంటే ఇది చాలా ప్రీమియం టైం. అంటే మీకు 1 lakh నుంచి 1,50,000, 1,25,000 వరకు మీకు శాలరీ వచ్చినప్పుడు హైయెస్ట్ ప్రయారిటీ మీకు 100% ఫైనాన్షియల్ గ్రోత్ మీద పెట్టుకోవాల్సిందే. అంటే రేపన్న రోజున ఫైనాన్షియల్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి మీరు చాయిస్ తీసుకోండి. అంటే 50 lakhs నుంచి అంటే 50 lakhs నుంచి 75 lakhs వరకు మీరు ఏదైనా ప్రాపర్టీని కొనొచ్చు. అంటే ఒకటే ప్రాపర్టీ కొంటారా, లేకపోతే కమర్షియల్ ల్యాండ్ ప్లాట్స్ తీసుకుంటారా, లేదంటే 2 ప్లాట్లు తీసుకుంటారా పర్లేదు. బట్ మీ యొక్క ఎలిజిబిలిటీ అనేది 75 lakhs, 80 lakhs వరకు, 85 lakhs వరకు కూడా వెళ్ళొచ్చు. అంటే బేస్డ్ ఆన్ యువర్ లోన్ ప్రయారిటీని బట్టి తీసుకోవచ్చు. ఒకే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయమంటలేదు. ఏదైనా మంచి ప్లేస్ అయితే ఎక్కువ ల్యాండ్ తీసుకోండి, లేదా మంచి ప్లేస్ 2 చోట్ల ఉన్నాయనుకోండి, ఇక్కడో కొంచెం ల్యాండ్ అక్కడో కొంచెం ల్యాండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 300, వేరే చోట 300 square yards తీసుకోండి. ఇక్కడ మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే 50 లక్షల నుంచి 75 లక్షలు 80 లక్షలు పెట్టేటప్పుడు కొంచెం ఎక్స్టెండ్ ఎక్కువ వెళ్ళమని సజెషన్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 350 దాటే వెళ్ళండి మీరు. అంటే 350 నుంచి 400 మధ్యలో తీసుకుంటే రేపన్న రోజున ఏదైనా మీరు ప్రయారిటీలో ఒకవేళ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ కట్టుకోవాలనుకున్నా దాని యొక్క బిల్డింగ్ మెజర్మెంట్స్కి మోర్ దెన్ 330 ఉంటే ఎక్కువ ఫ్లోర్స్కి పర్మిషన్స్ అవి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో ఈ బడ్జెట్లో అంటే 50 lakhs దాటి బడ్జెట్, లేదంటే 75 lakhs బడ్జెట్లోకి వెళ్ళినప్పుడు మీరు కొంచెం కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే ల్యాండ్ యొక్క ఏరియా ఏదైతే ఉందో 350 నుంచి 400 square yards తీసుకోగలిగితే బెస్ట్. లేదు అంటే ఒక 150లో 2-3 తీసుకున్నా కూడా ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే 150 square yards మనం విల్లా ప్లాట్ అంటాము, అట్లా కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ 1.25 lakh నుంచి 1.75 lakh అంటే నియర్లీ 2 lakh దగ్గర ఎవరైతే ఫిగర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు 80 lakhs నుంచి 90 lakhs, అవసరమైతే 1 crore వరకు కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ కూడా నేను చెప్పేది ఏంటంటే కమర్షియల్ ఆస్పెక్ట్ ఉన్నది అంటే కార్నర్ ప్లాట్స్, నార్త్ ఈస్ట్ ప్లాట్స్ కానీ నార్త్ వెస్ట్, సౌత్ వెస్ట్ ఇలాంటి కార్నర్ ప్లాట్స్కి మీరు ప్రయారిటీ ఎక్కువ ఇవ్వండి. కొంచెం సైజ్ ఎక్కువ ఉన్న వాటికి ప్రయారిటీ ఇవ్వండి. ఎందుకంటే రేపొద్దుట ఆ ఏరియాలో ఎక్కడైతే క్రౌడ్ ఎక్కువ పూల్ అవుతారో ఆ ఏరియాస్ తీసి మీరు చేసుకోగలిగితే, ఎందుకంటే మనం 1 crore వరకు పెట్టుబడి పెడుతున్నాం కాబట్టి రేపొద్దుట కమర్షియల్ ఆస్పెక్ట్ ఉన్నది కూడా మీరు చెక్ చేసుకోగలిగితే దీంట్లో ఉపయోగం ఉంటుంది. అంటే మీరు ల్యాండ్ అనేది ఇక్కడ కొంచెం క్లవర్గా చేయాల్సిన పని ఏంటంటే ల్యాండ్లో ఎంత ఏరియా వస్తుంది, ఆ ఏరియాకి రేపు పొద్దున ఇన్ ఫ్యూచర్లో హెచ్ఎండిఏ పర్మిషన్స్లో G+5 వరకు వస్తాయా, G+10 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయా, కింద పార్కింగ్ ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంది. 2 lakhs కంటే అబోవ్ ఇది చాలా 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 జాగ్రత్తగా తీసుకోవాల్సింది. 90 lakhs నుంచి 1 crore వరకు ఇన్వెస్ట్మెంట్ చేయమంటున్నాను. బట్ 2 lakhs కంటే అబోవ్ వచ్చిన వాళ్ళు 1.25, 1.5 వరకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి మీకు. అంటే 1.5 crore కూడా వెళ్ళొచ్చు. ఎలాంటి ప్లేసెస్లో మీరు ఇన్వెస్ట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇంత పెద్ద బడ్జెట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినాడు 1 crore, 1.5 crore ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు నేను ఇక్కడి నుంచే అంటే వీళ్ళందరినీ కూడా ఫస్ట్ పాయింట్ ఆఫ్ 15 lakhs నుంచి ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్కరిని కూడా ఒక రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ బాగా తెలిసిన వాళ్ళని మీరు కన్సల్ట్ అవ్వండి. ఎందుకు అంటే వాళ్ళు ఇచ్చే సజెషన్స్ ఎలా ఉంటాయంటే మీ మనీని సేవ్ చేస్తాయి. 1, 2 ఏంటంటే మీకు ముందే అప్రిషియేషన్ వచ్చే ప్లేసెస్ వాళ్ళు సజెస్ట్ చేస్తారు.
అట్ ది సేమ్ టైం మీకు అడ్వాంటేజ్ ఏంటి అంటే లీగల్గా క్లియర్ ఉన్నాయి మాత్రమే వాళ్ళు సజెస్ట్ చేస్తారు. నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ రేపొద్దున ఫ్యూచర్లో రీసేల్కి మీరు ఎవరి మీద బేస్ అవ్వకుండా అమ్మేసేలాగా ఉండే ఏరియాస్ని ఇన్వెస్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఎట్లాంటిది ఒక చిన్న 15 lakhs వాళ్ళకి సజెషన్ చేసిన 1 crore వాళ్ళకి సజెషన్ చేసిన దాని బ్యాక్ సారీ దాని బ్యాక్గ్రౌండ్ చాలా 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 డీప్గా అనాలిసిస్ చేసిన తర్వాత ఆ ఏరియాకి ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఇన్వెస్ట్ చేయడం వల్ల వచ్చే లాభాలు ఏంటి, సో ఇన్వెస్ట్ చేసిన తర్వాత రీసేల్ ఎలా ఉంటుంది, ఎగ్జిట్ ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే మీకు ఏదైనా ఇన్పుట్ ఇవ్వగలం. అంతేగాని మీరు ఇంత అమౌంట్ ఉంది అన్న వెంటనే మీరు 2-3 ప్లాట్లు చెప్పేసి అక్కడ తీసేసుకోండి అని లేవు. సో మీకు అనాలిసిస్ చేసేటప్పుడు కూడా మీ యొక్క స్ట్రాటజీకి తగ్గట్టుగా మీ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తగ్గట్టుగా ఎలా చేయాలి ఏంటి అనేది మేము ఖచ్చితంగా చేస్తాము. అండ్ ఇంకొకటి ఏంటంటే 2 crores 2 lakhs పైన ఉన్న వాళ్ళు ఎవరైతే 1 crore దగ్గరికి వెళ్ళే వాళ్ళు 100% నేను చెప్తున్నాను, మంచి కార్నర్స్ లేదంటే ఈల్డింగ్ ఎక్కువ వచ్చేది అట్ ది సేమ్ టైం మంచి ప్లేస్లో ఏరియాను కూడా కరెక్ట్గా చూస్ చేసుకుంటేనే మీకు దెన్ 1 crore బికమ్స్ 5 crores అవ్వాలన్నా 10 crores అవ్వాలన్నా ఉపయోగం ఉంటుంది. సో ఇవన్నీ కూడా 100% మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం ఇంకా ఏదైనా కన్ఫ్యూజన్ ఉన్నా, నా శాలరీ ఇంత ఉంది బట్ నా అంబిషన్ ఇంత ఉంది, నాకు ఎలాంటి తీసుకోవాలనిపిస్తుంది నేను అనుకుంటే ఏ ఏరియాలో తీసుకుంటే మీ శాలరీకి తగ్గట్టుగా ఏ ఏరియాలో తీసుకుంటే బాగుంటుంది అనే దాన్ని కూడా నేను సజెస్ట్ చేయగలను. హైదరాబాద్లో ఆల్ ఏరియాస్లో నాకు మంచి కొంచెం గ్రిప్ ఉంది కాబట్టి మీరు ఏదైనా మీ శాలరీ ఇంత నేను ఎక్కడ తీసుకుంటే బాగుంటుందని నా సజెషన్ అడిగినా కూడా 100% ద బెస్ట్ సజెషన్ ఇస్తాను నేను. సో ఆ సజెషన్స్ తీసుకుని మీరు వల్ల ఓకే అనుకుంటే మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఏదైనా డౌట్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ ఏంటంటే 9391151121. ఈ నెంబర్కి నన్ను కాంటాక్ట్ చేస్తే నేను మీకు ఏదైనా నాకు తెలిసినంత నాలెడ్జ్ వరకు మీకు బెస్ట్ ప్లేసుల్లో సజెస్ట్ చేసి మీకు ఇన్వెస్ట్మెంట్ని ప్రాపర్గా గ్రో అయ్యేలా చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ యూ వ్యూయర్స్.